జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మన జోగిపేట ఆందోళన గ్రామంలో చేసినటువంటి యొక్క శ్రీ రంగనాథ స్వామి వారి పురాతన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజుల దీక్షగా ఏకకుండంతో చేసేటటువంటి యొక్క ఉత్సవ కార్యక్రమాల్లో యాగశాలలో మూర్తి కుంభస్థానం ఇది. స్వామివారి యొక్క శక్తిని, తేజస్సుని పెంపొందింపజేసేటటువంటి యొక్క ఆరాధనలు అందుకునే మూర్తి కుంభము. స్వామికి ప్రతినిత్యం జరిపేటువంటి ఆరాధనలో చతుస్థానార్చనలో మండలార్చన అని దీనికి పేరు. చక్కగా కర్ణిక, బిందువులు, అరలు, త్రిషట్కము, వలయము, లతావీధి, శోభ, అర్ధశోభ, శంఖాది భాగాలతో కూడుకున్నటువంటి దీనికి చక్రాబ్జ మండలం అని పేరు. జై శ్రీమన్నారాయణ. మన యాగశాలలో ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి లక్ష్మీ కుంభము. ఈ లక్ష్మీ కుంభము ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అమ్మవారి ఆరాధన జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గ్రామాభివృద్ధి, క్షేత్రాభివృద్ధి కొరకు జరిపించినటువంటి సోమ పాలిక ఆరాధన. ఈ యొక్క ఆరాధన చేయడం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధాన్యాభివృద్ధి, అదేవిధంగా ఈ క్షేత్రానికి విచ్చేసినటువంటి భక్తజనులందరికీ యొక్క ఇంట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీవితంలో ఈ మొక్కలు ఎలాగైతే మొలిచాయో ఇదే విధంగా వారి జీవితాలు కూడా దినదినాభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశం చేత జరపడం జరిగింది ఈ యొక్క అంకురార్పణ ఆరాధన. ఈ ఉత్సవాల్లో భాగంగా వాయువ్య దిశ కుంభంలో ఆంజనేయ స్వామిని మనం ఆవాహన చేసుకొని ఆరాధించుకుంటాం. ఈ గ్రామాన్నంతా కూడా సంరక్షించడానికి అని చెప్పేసి క్షేత్రపాలకుడిగా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని మనం నియమించుకొని ఎంతో వైభవపేతంగా ఈ ఆరాధన మనం పూర్తి చేసుకున్నాం.